వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే ఎగ్ పులుసు అయితే చేస్తున్నాను. నిన్ననే హలీం తిన్నాము. ఊరికే చికెన్ మటన్ తినాలనిపించట్లేదు. మటన్ అయితే మా ఇంట్లో చాలా తక్కువగా ఉంటుంది. మా పిల్లలు అయితే మటన్ తినరు, అందుకోసమని ఎక్కువగా చికెన్ అయితే తెస్తాము. చికెన్ ఎక్కువగా అవుతుంది ఈ మధ్యలో అనేసి ఈరోజు ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి నైట్కి అవుతుందని మనిషికి 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. ఈ ఎగ్ కర్రీ కూడా ఊరికే ఈ సమ్మర్లో వేడి అనేసి ఎగ్ కర్రీ కూడా బంద్ చేశాను. 4 days అవుతుంది ఎగ్ కర్రీ చేసి. అయితే ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నాను. మళ్ళీ సడన్గా ఎగ్ పులుసు చేద్దాంలే, చాలా రోజులు అవుతుంది అనేసి ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్ద పాప అయితే సాంబార్ రైస్ చేయమని అడిగింది. కానీ ఈరోజు సండే కదా, ఈరోజు ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే చేద్దాము, రేపు సాంబార్ రైస్ చేసిస్తా అని చెప్పాను. తనకైతే రైస్ అయితే అయిపోయింది. మీరు ఈరోజు సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు? నేను నిన్న నైట్ మా హలీం తిన్నాము. హలీం తినేసరికి రైస్ అయితే నిన్న నైట్ కొన్ని బియ్యం తీసి కొంచెమే రైస్ పెట్టాను. ఈరోజు ఆ బియ్యాన్ని మళ్ళీ మార్నింగ్ అయితే వండాను. 2 రైస్లు అయితే 2 గిన్నెలలో రైస్ అయితే ఉంది. నిన్న నైట్ వండింది కూడా కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది. ఇదైతే పాలు, ఇది పెరుగు, ఇది మాత్రం జావా. రోజు జావా అయితే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. గిన్నెలు అయితే టిఫిన్ చేసినాయి, గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగ్ నేనైతే గుంత పొంగనాలు చేశాను. హెల్తీగా ఉంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామనేసి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి గుంత పొంగనాలు అయితే చేశాను. ఊరికే దోశ అవుతుంది, ఈరోజు ఏదైనా డిఫరెంట్గా చేద్దామనేసి గుంత పొంగనాలు అయితే చేశాను. మిగతావి ఇప్పుడు సింక్లో ఉన్నవైతే మళ్ళీ తోముకోవాలి. అటు వంట చేసుకుంటూ ఇటు గిన్నెలు అయితే తోమాను, ఇంకా మిగతావి మళ్ళీ తోముకోవాలి. కర్రీలో ఉప్పు, కారము, పులుపు అన్నీ సరిపోయాయా ఒకసారి అయితే నేను చెక్ చేస్తాను. చాలా బాగుంది కర్రీ అయితే, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి కర్రీ, రైస్ 2 అయితే అయిపోయాయి. ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయ్యింది. మేమైతే ఇప్పుడు అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తాము. అన్నీ అన్నం, కర్రీ, పెరుగు, సాల్ట్, ప్లేట్స్, వాటర్ అన్నీ తీసుకొచ్చి అయితే హాల్లో పెట్టాము. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మేమైతే అందరం కలిసి టీవీ పెట్టుకొని అన్నం అయితే తింటాము. ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఏ రోజైనా కంపల్సరీ ఇలానే తింటాము. టిఫిన్ టైంలో అయితే పిల్లలు, మా వారు ఎర్లీ మార్నింగే తినేసి వెళ్తారు కాబట్టి ఒక మార్నింగ్ ఎవరికి వాళ్ళే తినేసి వెళ్తారు. ఆఫ్టర్నూన్ పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఇలానే తింటాము. సండేస్, హాలిడేస్ అప్పుడు. లేదు అని అంటే పిల్లలకి బాక్స్ పెట్టించి నేను ఆఫ్టర్నూన్ ఒకదాన్నే ఉంటాను కదా, ఒకదాన్నే ఆఫ్టర్నూన్ తింటాను. కర్రీ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నం తినడం అయితే అయిపోయింది. అన్నం తిన్న తర్వాత బాసనలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే సింక్లో బాసనలు ఉండవు కదా. ఎక్కువగా ఉంటే బాసనలు తోమాలంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత
తిన్నవి తిన్నట్టుగానే నేనైతే తోమేశాను. మళ్ళీ ఈవినింగ్ వరకైతే మళ్ళీ సింక్లో ఏం పడవు బాసనలు. ఈవినింగ్ వరకైతే ఇంకా ఏం పనైతే ఉండదు. పిల్లలు మార్నింగ్ హెడ్ బాత్ చేశారు కదా! వాళ్ళకి ఈరోజు ఆయిల్ పెడితేనే మళ్ళీ నాకు రేపు మార్నింగ్ తొందరగా అవుతుంది. ఇది మా సండే వ్లాగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.